గైస్ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 తుది దశకు చేరుకుంది కదా. సో ఇక జస్ట్ ట్రాఫీ ఎవరు ఎత్తుతారు అనేది మాత్రమే బ్యాలెన్స్ ఉంది. కాకపోతే మధ్యలో కొన్ని ట్విస్ట్లు కూడా ఉంటాయన్నమాట. అంటే సూట్ కేసు ఎవరు తీసేసుకుంటారు అండ్ ఈ టాప్ 1 టాప్ 2 అనే గోల కాస్త మనకి ఆల్మోస్ట్ గ్రాండ్ ఫినాలోనే రివీల్ అవబోతుంది. సో మీరు మాత్రం మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి ఓట్స్ వేస్తూనే ఉండండి. ఇకపోతే బయట నుంచి కొంతమందికి సపోర్ట్స్ అయితే బాగా గట్టిగా నడుస్తుంది. ఇకపోతే ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి పిఆర్ కూడా ఈసారి చాలా బాగా ప్లాన్ చేసుకున్నారన్నమాట. ఇక అందులో భాగంగా మన సిరి హనుమంత్ నిఖిల్ కి ఫేవరెట్ గా ఎప్పుడు కూడా పోస్టులు పెడుతూనే ఉంది. ప్లీజ్ సపోర్ట్ నిఖిల్ అన్నట్లుగా పోస్టులు పెట్టింది కదా. యాక్చువల్లీ వీళ్ళిద్దరు వచ్చి కలిసి కొన్ని సీరియల్స్ లో అండ్ పలు షోస్ లో పాల్గొన్నారు. సో ఆ రిలేషన్షిప్ తో భాగంగా సిరి వచ్చేసి ప్లీజ్ ఓట్ ఫర్ నిఖిల్, జెన్యూన్ గా తను ఆడుతున్నాడు, ఎంత స్ట్రెస్ ఉన్నా అసలు తను ఎలాంటి సిచ్యుయేషన్స్ లో ఉన్నాడో నాకు పర్సనలీ తెలుసు, అయినా కూడా అంత స్ట్రాంగ్ గా ప్లే చేస్తున్నాడంటే ఈ డెఫినెట్లీ డిజర్వ్స్ టు బి బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అన్నట్లుగా సిరి హనుమంత్ కాస్త పోస్ట్ పెట్టిందా. దాని కింద వచ్చేసి కొంతమంది ఫ్యాన్ వార్ అయితే స్టార్ట్ చేశారు. ఏ రకంగా నిఖిల్ డిజర్వింగ్ అనుకుంటున్నారు, ఎందుకు యష్మి వెనక తిరగడం అండ్ అలానే సోనియా ఆకుల వెనకేసుకొని తిరగడం, ఇదేనా అసలు? జెన్యూన్ గా చెప్పాలంటే గౌతమ్ కృష్ణ సోలో బాయ్ గా వచ్చాడు, సోలోగానే గేమ్ ఆడుతున్నాడు. అలాంటి అబ్బాయి కదా విన్ అవ్వాలి. నిఖిల్ ఏం చేశాడు? బయట ఒక అమ్మాయిని మోసం చేశాడు, హౌస్ లో ఇంకో అమ్మాయితో ఇంకేదో చేశాడు. అలాంటి వాళ్ళని విన్నర్ చేస్తే అసలు మనం సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలని నిజంగానే గౌతమ్ కృష్ణనే బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అవ్వాలి అన్నట్లుగా కొట్టేసుకుంటున్నారన్నమాట ఈ జనాలు. కొంతమంది ఏమో గౌతమ్ కి సపోర్ట్ చేస్తుంటే కొంతమంది ఏమో నిఖిల్ కి సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఈ పిఆర్ స్టంట్స్ అనేవి మామూలుగా లేదు. దీంట్లో జెన్యూన్ ఫ్యాన్స్ ఎవరైతే కావాలని చేస్తున్నారు, పిఆర్ స్టంట్స్ ఏంటి, ఇవన్నీ ఏమీ క్లారిటీ లేదు. మరి మీరు మాత్రం జెన్యూన్ గా నిఖిల్ విన్నర్ అవ్వాలనుకున్నారా? అయితే నిఖిల్ BB8 విన్నర్ అని, లేదా గౌతమ్ కృష్ణ విన్నర్ అవ్వాలనుకున్నారా? అయితే గౌతమ్ కృష్ణ BB8 విన్నర్ అని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు.